1400 నుంచి 2000 రూపాయలు పెడితే తప్ప కిలో గోధుమ పిండి దొరకని దురవస్థ యుద్ధ పీడిత పాలస్తీనా దేశానిది. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో సంక్షోభాలప్పుడు లీటర్ పెట్రోల్ ధర 1000 రూపాయలు పలికింది. ఆర్థిక మాంద్యం అలవాటుగా మారిన దేశాల్లో సరే, అభివృద్ధి చెందుతున్న మేరా భారత్ మహాన్లో కూడా ఇంతేనా? ఇండియాలో సగటు పేదవాడి బతుకులో ఎదుగు బొదుగు ఎందుకు లేదు? కలవారికి మాత్రమే కాసుల పంట పండుతోందంటే లేనివాడు లేనివాడుగానే ఉండిపోతున్నాడంటే ఈ జాడ్యానికి కారణం ఏమై ఉంటుంది? అవును, నింగి నేల అంతా వాళ్లదే. వాళ్ల జేబులే పెద్దవవుతున్నాయి, వాళ్ల బొక్కసాలే నిండిపోతున్నాయి. శ్రీమంతుల అరచేతుల్లోనే స్వర్గాలన్నీ ఇమిడిపోతున్నాయి. పేదవాడి జిందగీలు మాత్రం నేల చూపులే చూస్తున్నాయి. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ చెప్పిన కఠోర నిజాలేగా ఇవన్నీ. ప్రపంచవ్యాప్తంగా 20% ఆదాయాలు కేవలం 1% జనాభా చేతుల్లోనే ఉండిపోయింది. దేశంలో 1% మంది దగ్గర, అంటే దాదాపు 92 లక్షల మంది జేబుల్లోనే 29% సొత్తుంది. 50% మంది, అంటే 72 కోట్ల మంది దగ్గరుంది కేవలం 6.5% సంపదే. గతంలో 11.4%గా ఉన్న ఈ మొత్తం ఇప్పుడు దాదాపు సగానికి సగం పడిపోయింది. అంటే బడే మియాలు బలపడుతున్నట్టు, చోటే మియాలు ఇంకా ఇంకా చితికిపోతున్నట్టు తేల్చేసింది ప్రపంచ అసమానతల నివేదిక. వికసిత్ భారత్ అని పైపైకి చెప్పుకుంటోన్నా అంతర్గతంగా దరిద్ర రేఖలు మాత్రం బలపడుతూనే ఉన్నాయా? అభివృద్ధి చెందుతున్న కొద్దీ దేశంలో పేదవాడి బతుకు సన్నగిల్లిపోతోందా? inequality.org సంస్థ ప్రపంచవ్యాప్తంగా అసమానతల్ని ట్రాక్ చేసే సంస్థ. సగటు భారతీయుడి ఆర్థిక స్థితిగతుల్ని లెక్కగట్టి చెప్పింది. 10% జనాభా దగ్గరే 75% జాతీయ సంపద పేరుకుపోవడం మన దేశంలో కొత్తేమీ కాదు. 2 దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. కోవిడ్ లాంటి మహమ్మారులు పీడించిన పాండమిక్ టైంలో సైతం పరిస్థితి ఇదే. ఒకవైపు సాధారణ ప్రజల ఆదాయాలు తగ్గుతుంటే, మరోవైపు శ్రీమంతుల బొక్కసాలే బలపడ్డట్టు రుజువులున్నాయి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సైతం కార్పొరేట్ ప్రాఫిట్స్ విపరీతంగా పెరగడం విస్మయం కలిగించింది. మనకే కాదు, అగ్రరాజ్యం అమెరికాకు తప్పలేదు ఈ అసమానతల బెడద. అమెరికా జనాభాలో 1% మాత్రమే ఉన్న సంపన్న వర్గం ఆస్తులు ఏటా 50% పెరుగుతున్నాయి. 60% మంది మధ్యతరగతి కుటుంబాల దగ్గరున్న సొత్తు 1% శ్రీమంతుల దగ్గరే ఉంది. అంతెందుకు, సామ్యవాద దేశంగా పేరున్న చైనాలోనే 700 మందికి పైగా శతకోటీశ్వరులున్నట్లు ఫోర్బ్స్ పత్రిక అంచనా వేసింది. పేదరికానికి మూల కారణం ఆర్థిక అసమానతలే అని తెలుసు. మరి రోజురోజుకి పెరుగుతున్న ఆర్థిక అగాధానికి అసలు కారణం ఏంటి? ఇన్ఈక్వాలిటీని ఎలా ఎదుర్కోవాలి? ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. డబ్బే డబ్బును సృష్టిస్తుంది అనే థియరీ ఒకటుంది. ₹1,00,00,000 సంపాదించడం చాలా కష్టం. సంపాదించిన అదే కోటి మరో కోటిని సంపాదిస్తుంది. పైగా సంపన్న వర్గాలకు సంపద పెంచుకోవడం ఎలా అనే సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. పన్నులు తగ్గించుకోవడం ఎలా అనే సలహాలిచ్చేవాళ్లు పక్కనే ఉంటారు. వ్యవస్థలను ఉపయోగించుకుని సంపదను పెంచుకునే మార్గాల్ని తనకు తానే కనిపెట్టుకుంటాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనకొచ్చిన ఆదాయంలో 3%కి అటు ఇటూనే పన్ను కడతారట. కానీ ఒక సాధారణ ఉద్యోగి మాత్రం 10 నుంచి 30% దాకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి తీరాలి. మరి ఈ గ్యాప్ ని తగ్గించే మార్గమే లేదా? కమ్యూనిస్టు దేశం చైనా సంగతే మాట్లాడుకుంటే, కామన్ ప్రాస్పారిటీ పేరుతో కొత్త పాలసీని తీసుకొచ్చి పెద్ద పెద్ద కార్పొరేట్స్ పై ఆంక్షల్ని పెంచింది అక్కడ ప్రభుత్వం. ఇక అమెరికా విషయం మాట్లాడుకుంటే గనక, కార్పొరేట్స్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టడానికి అక్కడ షర్మన్ చట్టం అని ఎప్పటి నుంచి అమల్లో ఉంది. ఇక మన ప్రభుత్వాల్లో కూడా ప్రయత్న లోపం లేదు అని చెప్పాలి. కార్పొరేట్ సంస్థల ఆదాయంలో పలానా పర్సెంటేజ్ పక్కకి తీసి సామాజిక సేవ కోసం ఉపయోగించాలి అని సిఎస్ఆర్ నిబంధన ఉండనే ఉంది. అలానే గ్రామాల దత్తత తీసుకునే విషయం, ఫిలాంథ్రపీ సంప్రదాయం అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. కానీ ఇది సరిపోదు, ఇంకా ఏదో చెయ్యాలి. ప్రభుత్వాలిచ్చే ఫ్రీబీస్ లాంటివి నిలిపేసి చేతి నిండా అవకాశాల్ని సృష్టించాలి. నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం అందిస్తే పేదవాడు ఎదగడానికి ప్రయత్నిస్తాడు, సంపాదనపై దృష్టి పెడతాడు. దేశంలో ఐటీ బూమ్ వచ్చిన తర్వాతేగా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా లక్షల్లో జీతం తీసుకుని పైపైకి ఎగబాకుతున్నారు. ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 10% మంది, 20% మంది నిరుపేదల్ని ఆదుకుని వారిని వృద్ధిలోకి తీసుకొచ్చేలా ఏపీ సర్కార్ తీసుకొచ్చిన P4 కార్యక్రమం ఈ దిశగా ఒక రకమైన ప్రయత్నం. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గి పేదవాడు కూసింటైనా పైకి ఎదగాలంటే కార్పొరేట్లు పెద్ద మనసు చేసుకోవాలి. ప్రభుత్వాల్లోనూ సంకల్ప శుద్ధి ఉండాలి.